కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా కుమార్తె, నా కుమారుడా, భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన ఉగ్రత చూస్తున్నాం. కానీ మనకు తెలియలేదు. కానీ మనం ప్రార్థించలేకపోతున్నాం, సమయం లేక. కానీ ఈ దినం మొదలుకొని రాజ్యాల కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు కన్నీరు కార్చబిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతవరకు మత్తులో మనం నిద్రపోతున్నామేమో. ఈరోజు మొదలుకొని, ఈ దినం మొదలుకొని నీ జీవితం ప్రార్థన జీవితంగా మార్చబడాలి. నా జీవితం ప్రార్థన జీవితంగా మార్చబడాలి. అనేక మందికి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఎక్కడ కరువు కాటకాలు లేకుండా, ఎక్కడ దేవుడు ఉగ్రత లేకుండా, దేవుడు కాపుదలలో ప్రతి రాష్ట్రం కానీ ప్రతి దేశము కానీ ఆయన గుప్పిట్లో ఉండలాగున ప్రతి ఒక్కరూ కూడా లోకం వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు మనం చూడబోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస దినముగా కూడి వచ్చిన మన అందరితో బాగుగా నోరు తెరిచి ఆయన ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారు సర్వసత్యములకు నడిపించబడతారని వాక్యము సెలవిచ్చినట్లుగా నీవు నేను సర్వసత్యములకు నడిపించబడాలంటే ఆయన హృదయపూర్వకంగా ప్రార్థించే బిడలుగా, ఆరాధించే బిడలుగా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక నిత్యము ఆయన స్తుతించే బిడలుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్వరు కూడా ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ భారం అయితే కలిగి వచ్చి ఉన్నావో ఆ భారాన్ని దేవుడు తెలుగుపరచాలని, దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా, నీ పాదాల బట్టి వేడుకొని వచ్చినానయ్యా, నేను ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్లాడుతున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉపవాస దినములో నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాలో ఉండయ్యా, నీ ఆత్మ నాపై కుమ్మరించండి అయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా అని ఏ బిడ్డ అయితే హృదయపూర్వకముగా దేవుణ్ణి అడుగుతాదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆ బిడ్డలు తాకబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మన నోరు తెరిచి ఎవరికి ఏ సమస్య అయితే ఉన్నదో, ఏ బాధలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రతి సమస్య కూడా ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, 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 నిత్యము పగడబడుచున్న దేవా, రాజులకు రాజున దేవా, ప్రభువులకు ప్రభువైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దావీదు కుమారుడా, ధవలవనుడా, మా మంచి కాపరి, మా మంచి బోధకుడా, మా మధ్యలో సంచరిస్తున్న నా యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరొక నిత్యము నిరంతరం కూడా నీ సన్నిధానములో ధ్యానించేవారముగా, గణపరిచేవారముగా, మహిమపరిచేవారముగా మమ్మల్ని నింపుతున్న దేవా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డ నీ మహిమతో నింపడయ్యా. నీ మహిమ కార్యములు, నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు, నీ సూచక్రియలు సంఘములో జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో రేయింపగలు లేచియుందుము. యేసు రాజాని భవనములో రేయింపగలు లేచియుందుము. స్తుతించే ఆరాధించుము, మా చింతలు మరచెదము. యేసు స్తుతించి ఆరాధించు,
ఆరాధనా నీకే గాయక రీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే గాయక రీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేగి పగలు వచ్చి ఉందును యేసు రాజాని భవనములో రేగి పగలు వచ్చి ఉందును పరిశుద్ధ పరచు యెహోవా మకాదస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మకాదస్ ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా గ్లోరీ హల్లెలూయా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆమేన్ ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా గ్లోరీ హల్లెలూయా స్తుతి 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా గ్లోరీ హల్లెలూయా స్తుతి 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 యేసయ్యా నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి 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 నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 మహోన్నతుడైన తండ్రి మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రములు సర్వోన్నతమైన స్థలములో నివసింపదగిన దేవా నీకు స్తోత్రములనైనా ఈ స్థలంలో నీవు మహిమ పొందుతున్న దేవు నీ మహిమ కార్యములు జరిగిస్తున్న దేవు అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రములనైనా నీకు వెలకట్టలేని స్తోత్రములనైనా నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరొక నిత్యము నిరంతరం కూడా నీ సన్నిధానములో ధ్యానించేవారముగా గణపరిచేవారముగా మహిమపరిచేవారముగా నువ్వు నింపుతున్న దేవా నీకు స్తోత్రములనైనా ఈ ఎడారి దేశములో ఈ భయంకరమైన దేశములో మేము పొట్టపాటు వచ్చిన మా జీవితాలలో జీవము గల సంగము కట్టినైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా నువ్వు వాడుకుంటున్న దేవా స్తోత్రములనైనా
స్తోత్రములనైనా. ఎక్కడో పడి ఉన్న మమ్మలను, పెంట కుప్పల మీద పడి ఉన్న మమ్మలను, ఏ యోగ్యత లేని మమ్మలను నువ్వు ఎంచుకొని నా తండ్రి ఇటు కార్యములు జరిగిస్తున్న నా తండ్రి నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. నువ్వు చేసిన మేలులు వెలకట్టలేనివి నా తండ్రి. దేవానికి స్తోత్రములయ్యా. భయంకరమైన దినములు ఉంటున్నాయి ప్రభా. ఎక్కడ చూసినా మా ఇండియా దేశంలో కాదు, ప్రపంచ దేశంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో తండ్రి యుద్ధాలు ఆపివేయండి నాయన. ఈరోజు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ నా తండ్రి మరి బాంబులు వేస్తుంది ప్రభా. ఎన్నో తలలు ఎగిరిపోతున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు, యవనులు నైనా అవి చూస్తుంటే భయం వేస్తుంది ప్రభా. నీ వాక్యము సెలవిస్తుంది ఎన్నో తెగులు సంభవిస్తాయని, సంభవించి ఉన్నాయి, ఇంకా సంభవిస్తున్నాయి, యుద్ధములు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విధముగా నా తండ్రి చిన్న మాటకి ఎన్నో యుద్ధాలు జరిగిపోతున్నాయి ప్రభా. తండ్రి అబ్బాని మేము మొరుపెడుచున్నామయ్యా. రాజా నీ భవనంలో రాత్రి మగలు తండ్రి మేము ప్రార్థించే బిడ్డలుగా మెలుగు కలిగి ఉండినా తండ్రి. మా కోసం మేము కాదునైనా, మా కుటుంబాల కోసము కాదు కానీ, మా పిల్లల కోసము కాదు కానీ ప్రభా, ప్రపంచ దేశాలన్నీ కూడా కన్నీరు కారుస్తున్నాయి ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచ దేశాలని నీ అరచేతిలో చెక్కుకోమడుగుచున్నానయ్యా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎప్పుడు లేని స్థితిలో నా తండ్రి ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కువైపోతున్నాయ్యా, ఎక్కడ చూసినా చంపేస్తున్నారు ప్రభా. ఒక్కసారి నువ్వు ఉంటే నా తండ్రి అక్కడ కార్యములు జరుగుతాయి ప్రభా. ఎవరు రాజ్య పరిపాలన చేసినప్పుడు కూడా నైనా శాంతియుతమైన పరిపాలన జరగడానికి ప్రభా నీ కృపను దయచేయబడుగుచ్చు. నీ పాదాలు బట్టి వేడుకొని వచ్చి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ రాకడ సమీపిస్తుందేమో నా తండ్రి, ఇంకా మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. మా పాప దోషములన్నీ విడుదల వచ్చేయండి అయ్యా. నీకేదైనా ఆవిష్కరణ జీవితం మాలో ఉంటే నా తండ్రి తీసివేసినైనా, మమ్మల్ని పరిశుద్ధపరిచినైనా నీ ఆత్మకార్యాలు మా ద్వారా జరిగించబడవచ్చు. నువ్వు జరిగిస్తున్న దేవానికి భద్రములు స్తోత్రం. ఈ ఆరాధన ఏ బిడ్డలు ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇరుగులతో, ఏ ఇబ్బందులతో, ఏ సమస్యలతో, ఏ అనారోగ్యములతో వచ్చి ఉన్నారు ప్రభా. నువ్వు చూస్తున్న దేవుడు నైనా ప్రతి సమస్య యేసు నామములో, శక్తి గల నామములో విడుదల చేయబోతున్న దేవా. ఒక్కొక్కరికి యేసు పవర్ విడుదల వచ్చే. నువ్వు ఉంటే వారి జీవితంలో కార్యములు జరుగుతాయి ప్రభా. చెక్కింగ్ల నుంచి తప్పించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. ప్రతి సమస్య యేసు నామములను విడుదల ప్రభా. నువ్వు విడుదల ఇస్తున్నందుకునైనా నీకు వందనములు, స్తోత్రములైనా. బిడ్డ అన్న మన జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు సంపూర్ణమైన విడుదల దయచేస్తున్న దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన పాదసనికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిర్మకాండమంతా కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే, కాండాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని కాండాలు ఉన్నాయి? 5 ఉన్నాయి. మొదటిది ఏది? రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది. దేవునికి స్తోత్రం. ఈ ఖండాలన్నిట్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉన్నాడు. అవునా కాదా? చాలా అద్భుతాలు. ఈ 2వ అధ్యాయంలో అయితే ఇది పాత నిబంధన 2వ పుస్తకం. అవునా కదా? నిర్మకాండము 2వ పుస్తకం అని రాయబడి ఉన్నది. ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించి ఉన్నాడు. బైబిల్ అంతటికంటే, మొత్తం అంతటికంటే కూడా ఈ నిర్మకాండంలో అనేక అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. మనమైతే కన్నా పరో జీవితం ఎత్తుకుంటే కన్నా ఎంతో కూడా దుర్మార్గుడు. అవునా కాదా? మనం చూస్తూ ఉంటే కన్నా మన జీవితాల్లో కూడా మనం కూడా మూర్ఖత్వం కలిగి ఉంటాం, చాలా మూర్ఖత్వం కలిగి ఉంటాము. అలాగనే బైబిల్లో కూడా ఈ అధ్యాయంలో పరో ఎంతో మూర్ఖత్వము కలిగి ఉంటాడనమాట. ఈ రోజులో మనం చూస్తూ ఉంటే దేవుడు మందిరానికి మనం వస్తూ ఉంటాము. దేవుడు మందిరానికి వస్తున్నప్పుడు మనము అవిశ్వాసం కలిగి వస్తూ ఉంటాం. అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దినాలలో కూడా దేవుడు మా జీవితంలో ఏం చేస్తాడులే, ఏమున్నాయిలే అని మనము అనుకుంటామా లేదా? మనం ఈ మధ్యకాలంలో అయ్యగారు ఎన్నో మాటలు దీని ద్వారా తెలియపరిచున్నాడు. మోషే ద్వారా మోషేని ఎన్నుకొని దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు జరిగించున్నాడు. మోషే మన్నా కురిపించగా
దేవుడు నీళ్ళు ఇచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి మరి ఎంతగానో చూస్తున్నాడు. మరి ఇశ్రాయేలులు బంధింపబడినప్పుడు ఎంతగానో చూడు ఆయన కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగించి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు గుండా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున గతించిన లక్షవారం దినమున ఎంతమంది అంటే నేను ఫోన్ రిప్లై ఇవ్వనంతమంది ఫోన్ చేసి ఉన్నారు. 70 మంది పైగా ఫోన్ చేస్తున్నారు. ఖాళీ ఒక ఫోన్ పెట్టేతలకే ఒక ఫోన్ మెసేజ్, నా ఫోన్ ఎత్తలేదని మెసేజ్. ఏందని చూస్తే ప్రతి ఒక్కరికి సమస్య, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్య, ఏదో ఒక బాధ. శనివారం రోజు ప్రార్థన లేవు, మా జీవితంలో కార్యాలు జరగలేదు అని అనేక మంది సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కానీ మన సమస్య మన ద్వారానే పరిష్కారం చేసుకోవాలి. అవునా కాదా? ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఫరో ఎంత మూర్ఖుడైనప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేసి ఉన్నాడు లేదా? ఈ రోజున ఎవరన్నా సుఖపడుతూ ఉంటే, ఎవరన్నా మంచి జరుగుతూ ఉంటే మనం ఏమని కోరుకోవాలంటే వాళ్ళకి మంచి జరగాల అని మనం కోరుకోవాలా. బైబిల్లో అదే రాస్తున్నది. మీరు వెళ్తే కానీ ఇంటికాడ చదువుకుంటే కానీ 14వ అధ్యాయం అంతా కూడా ఎవరికి మేలు జరిగినా, పక్కింటి వారికి కానీ ఎదుటి వారికి కానీ ఎవరికి మేలు జరిగినా కూడా మనము వాళ్ళకి మేలు చెప్పి మనము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం, ఏ విధమైన స్థితిలో ఉన్నాం అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చిన కాడి నుంచి మనం చూసుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటను అనగా మిద్యానులకు సముద్రమునకు మధ్యనున్న బయలుసేపోని ఎదుటను దిగవలనని వారితో చెప్పము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇజ్రాయెల్ గురించి వారి దేశంలో చిక్కబడి ఉన్నారు. చూడండి, ఆ దేశంలో ఇజ్రాయెల్ అంట ఏమై ఉన్నారు? చిక్కబడి ఉన్నారంట. మరి ఈ రోజున ఈ కోవిడ్ దేశంలో, ఈ భయంకరమైన దేశంలో నీవు నేను కూడా చిక్కబడే ఉన్నాం. అవునా కాదా? ఒప్పుకుంటున్నావా లేదా? ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏదో ఒక సమస్యలతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక శ్రమతో మనము చిక్కబడి ఉన్నాం. కానీ నీవు నేను కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా లేదా? మరి దేవుడు మోషేని ఎందుకున్నాడు చెప్పండి? మోషే ద్వారా ఎందుకు దేవుడు కార్యాలు చేశాడు? ఎందుకు కార్యాలు చేశాడు? ఇజ్రాయెల్ ద్వారానే కదా. ఇజ్రాయెల్ రక్షించబడ్డానికి కదా. మరి ఈ దేశంలో నువ్వు రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మోషే ద్వారా వాళ్ళని రక్షించినప్పుడు దేవుడు జీవముల సంఘం ద్వారా నిన్ను దేవుడు రక్షించలేడా? రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన నిన్ను రక్షించలేడా? మరి మన సమస్య మనం పరిష్కారం చేసుకోవాలా లేదా? మనం ప్రార్థన చేయాలా లేదా? ప్రతి ఒక్కరం కూడా మరి ఇజ్రాయేలు ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరి ఈ రోజున ఈ కోవిడ్ దేశంలో, ఈ భయంకరమైన దేశంలో, ఈ బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే ఉద్యోగం లేని సమస్య, అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో శాంతి సమాధానం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. కానీ మనం చేయవలసింది ప్రార్థన ఒకటి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేస్తానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి నీకు ఏం అద్భుతం కావాలి? నీ జీవితంలో ఏది కొద్దు ఉంది, నా జీవితంలో ఏది కొద్దు ఉందని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మరి ఆ దేశంలో మగపిల్లలందరూ కూడా ఉండకూడదని ఫరో రాజు దగ్గర ఆజ్ఞాపించినప్పుడు మరి నైలు నదిలో అందరినీ పడవేయమన్నారు. ఒక్క మగపిల్లలు లేకపోయినా మరి ఆ స్త్రీ మరి ఒక్క మగపిల్లవాడిని పంపించి నీళ్ళలో వదిలిపెట్టి ఆ మోషేని మన మధ్యలోకి వచ్చి ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న దేవుడికి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఏం ఇవ్వగలుగుతున్నాం? మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. ఏదో వస్తున్నాం, మరి దైవసేవకులు వస్తున్నారు, వాళ్ళ సమయం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నీ బాధ్యత ఏంటి? ఈ సంఘంలో నా బాధ్యత ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మందిరంలో ఉంటున్నాం, ఏదో వస్తున్నాం, 2 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. సరదాగా మనకు ఏమైపోతుందంటే ఒక ఫ్యాషన్ అయిపోతుంది. మందిరానికి రావడం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఫ్యాషన్గా మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం. అదే మన జీవితానికి మనం అలా అయిపోతున్నాం. అలా కాదు. ఇప్పటి నుంచి ఈ దినం వదులుకొని ఈ సాయంత్రకాల సమయం నుంచి నీవు నేను కూడా దేవుడి వైపు చూడాలి.
బంధింపబడిన ఎంతోమంది బంధకాల నుంచి ఈ కోవిడ్ దేశంలో ప్రతి సమస్య విడుదల కావాలంటే నీవు నేను ఒక మోషే వల్లే ప్రార్థన కలిగి ఉండాలి. ఫరో వల్ల కాదు, కానీ మోషే వల్ల మనం ప్రార్థన కలిగి ఉండాలి. ఈ రోజున ఎర్ర సముద్రం 2 పాయలుగా విభజించబడి మరి ఇజ్రాయెల్ ప్రాంతమా, ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా నడిచి వెళ్ళారంటే అదే దేవుడు గొప్పతనమా, మన గొప్పతనమా? దేవుడు గొప్పతనం. మరి నువ్వు ప్రార్థించగా దేవుడు కార్యములు జరిగించడా? నేను ప్రార్థించగా దేవుడు కార్యములు జరిగించడా? ఈరోజు చూస్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ ప్రవచన వరం కలిగి ఉంటే, ఎక్కడ పేరు పెట్టి పిలిస్తే అక్కడికి పరుగులు తీసే జనము ఎంతోమంది ఉన్నారు. అవునా కాదా? ఈ రోజున మన కుటుంబంలో, మన జీవితంలో ఎందుకు సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే అది మన హృదయం మనమే పరిశీలించుకోవాలి. ఈ రోజున మనం దేవుడు మందిరానికి వస్తున్నాం, కానీ దేవుడి వైపు మనం చూడలేదేమో, లోకం వైపు మనం చూస్తున్నామేమో, లోకాశల వరకు చూస్తున్నామేమో. ఈ రాత్రికాల సమయంలో నా కుమార్తె, నా కుమారుడా, ఎంతో మరి అమ్మగారు అయ్యగారు నవ్వుతూ ఉన్నారేమో. మాకు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా ఎవరి వైపు చూస్తున్నామంటే దేవుని వైపు చూస్తున్నాం. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని వైపు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ బంధంలో నుంచి విడిపించబడి ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడో బార్డర్కి వస్తున్నారు, ఇరుకున్నాం, మాకు ఇండియా నుంచి మాకు సహాయం కోరుతున్నారు. కాదు, నువ్వు ఎందు నిమిత్తం ఈ దేశానికి వచ్చావో, దేని నిమిత్తము నువ్వు వచ్చావో, నువ్వు దేవుని తెలుసుకున్నట్లయితే, రక్షణ తీసుకున్నట్లయితే దేవుని వైపు చూడు. ప్రతి సమస్య దేవుడు విడిపించునే ఉన్నాడు. ఆ రోజున ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లుగా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించి ఉన్నాడు. మనం చూస్తాం. 11వ వచనం మనం చూడబోతున్నాం. 11వ వచనం మనం చూడ. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతువా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులు మగుదమని మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. చాలు నాన్న. మనం చూస్తుంటే 10వ వచనం దగ్గర నుంచి, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయిలు కనులెత్తి ఐగుప్తుల తమ వెనుకకు వచ్చుటకు చూచి మిక్కిలి భయపడి ఎవరికి మొరపెట్టారంటే యెహోవాకు మొరపెట్టి ఉన్నారంట. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు మొరపెడుతున్నారు భయపడి. ఈ రోజున నీవు నేను భయపడుతున్నామేమో. ఈ దేశంలో చెక్కింగ్లు జరుగుతున్నాయి, మనకి భయం వేస్తుందేమో. దేవుడు సన్నిధానికి రావాలంటే భయం వేస్తుందేమో, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుందేమో. నాకు తెలిసింది ఒకటి, మన భయానికి యెహోవా దేవుడు ఒక్కడే. ఎవ్వరు ఏమీ చేయలేరు. నువ్వు ఇప్పుడు మనం అనుకుంటాం, మనం పనికి వెళ్తామా లేదా, మనకు డబ్బులు కావాలంటే పనికి వెళ్ళాలా లేదా? ఖచ్చితంగా పనికి వెళ్ళాలా. పనికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు మనకు చెక్కింగ్లు జరుగుతున్నాయి, పోలీస్ వారి చెక్కింగ్లు జరుగుతాయి, పట్టుబడతాం అని మనం భయంతో ఉంటున్నాం. అవునా కాదా? కానీ నువ్వు పనికి వెళ్ళినప్పుడు చెక్కింగ్లు జరిగి పట్టబడితే అప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ దేశంలో ఇది జరుగుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే భయం, చెక్కింగ్ భయం, చెక్కింగ్ భయం అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏర్పాట్లో కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలా దాచుకుంటే అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అలా దాచుకొని ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు అలా దాచుకుంటాడు. ఎందుకంటే దేశంలో పొట్టు పోషించిన మన జీవితాలలో ఒక వెలుగుతో నింపి, నీకు దేవుడు అంటే తెలియని రోజుల్లో ఈ దేశానికి వచ్చినప్పుడు, కోవిడ్ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది కూడా అన్యులే వచ్చారు. అవునా కాదా? ఈ దేశానికి వచ్చిన తర్వాత జీవం గల సంఘంలో అనేక మంది బిడ్డలు రక్షణ తీసుకొని ఉన్నారు. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి వచ్చినాకే దేవుడు అంటే నిజ దేవుడు యేసు ప్రభు అని మనం తెలుసుకొని ఉన్నాం. అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న తర్వాత నువ్వు ఎవరు రెక్కల కింద ఉంటావంటే దేవుని రెక్కల కింద నిన్ను దాచి ఉంటాడు. ప్రతి సమస్య ఆయన నామములో తీర్చబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు. మీరు బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటే కన్నా దేవుడు ప్రతి మాట కూడా మనకు తెలియపరుస్తారు. ఎవరో రావాలి, ఎవరో మాటలు చెప్పాలి, మనం వినాలి, విని అవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేది అది తత్వం మనకు కాదు. మనం స్థిరంగా ఈ దేశంలో స్థిరకాలం దేవుడు మనల్ని ఎంత కాలం అయితే దేవుడు ఇక్కడ ఉంచుతాడో అంతకాలం కూడా దేవుడు కృప, ఆయన దయ చొప్పున మనం ఉండాలి. కాబట్టి
ఎప్పుడు కూడా కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా దాచుకుంటుందో నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని మొరపెట్టినట్లయితే దేవుడు ఆయన రెక్కల చాటున ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా ప్రతి సమస్య నుంచి కూడా ఆయన విడిపించిన ఈ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల శ్రమంలో మనం 15వ వచనం, సమయం తక్కువ ఉంది కాబట్టి 15వ వచనకు మనం వెళ్తున్నాం. అంతలో యెహోవా మోషేతో, నువ్వేలా మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. ఈరోజు చూస్తూనంటే గన సాగిపోవుడి అని అంటున్నది. మనం సంపూర్ణంగా సాగిపోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం ఇవన్నీ కూడా రెఫరెన్స్ దండిగా ఉన్నాయి. మనం ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా సాగిపోవాలంటే, దేవుళ్ళు సాగిపోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో మెలకుగానే ఉండాలి. ప్రార్థనలో, మరి పాటలలో, ప్రతి విషయంలో, సంఘంలో నీకు ఏ పాత్ర అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ పాత్రలను వాడబడే బిడ్డగా ఉండాలి. అప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సాగిపోమనంటే పారిపోమని కాదు, సంఘం విడిచిపెట్టి పారిపోమని కాదు. ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో నీకు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా మొరపెట్టే వారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆ బానిసత్వం నుంచి వదిలిపెట్టుకొని రావటానికి ఎన్ని శ్రమలు పడినారో చూడండి. ఫరో దృష్టికి ఎంత నీచమైనడు ఫరో అయినప్పుడు కూడా దేవుడు అద్భుతం చేయలేడా? అద్భుతం చేయడు, ఆయన మహిమ పొందలేడా? కానీ మహిమ పొందుతాడు. కానీ ప్రజలు తెలుసుకోవాలని, ఆయన మహిమను తెలుసుకోవాలని, ఆయన ఏందో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయన అలా పెట్టి ఉన్నాడు. కానీ చేసేది ఎవరు? ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నిజమైన దేవుని తెలుసుకోలేదా? ఐగుప్తు ప్రజలు తెలుసుకోలేదా? తెలుసుకున్నారా లేదా? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి. దేవుని ఎవరు వాడుకున్నారు అక్కడంటే మోషేని వాడుకున్నాడు. అవునా కదా? హల్లెలూయా. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారులు ఈరోజు జరిగించినాడు. ఈరోజు నీవు నేను కూడా, మోషే నీవేలా నాకు మొరపెట్టుచున్నావు అని దేవుడే ఆశ్చర్యపోతున్నాడు. ఈ రోజున నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా సాగిపోతున్నదో దానికి నిదర్శనం ఈ ఉపవాస దినం ప్రార్థనలో ప్రతి ఒక్కరం కూడా మనము మన బంధకాల నుంచి, మనకున్న సమస్యల నుంచి కూడా విడుదల కావాలని పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఇది మౌనంగా ఉండే సమయము కాదు. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మోషే ఎలా ప్రార్థనా పరుడుగా ఏ విధముగా అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చూడగలగా సంఘానికి ఒక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే ఆసియా ఖండమంతా కూడా సంఘం వ్యాపిస్తుందని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు అడిగే వాళ్ళు లేదు, వస్తున్నాం ఏదో ప్రార్థన చేయమంటే ఇక్కడికో మనము వెళ్ళిపోతున్నాం. మరి చూస్తుంటే నీళ్ళు కావాలంటే నీళ్ళనిచ్చాడు. ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. మరి ఎన్నో నీ జీవితంలో మన్నాను కురిపించింది దేవుడే, సమస్తమును కురిపించింది దేవుడే. మరి నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఈ రోజున నీ సమస్య ఏందో మన దేవుడి దగ్గర మొరపెడదాం. దేవుడి కార్యాలు మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రతి ఒక్కరం కూడా చాలా ప్రార్థన అవసరం నేను రాసుకొని వచ్చినాను. మరి అవి చేసిన తర్వాత ఇంకా ఏమన్నా రోజు రాయినట్టుంటే నాకు చెప్పండి.